చేనేత కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు భూదయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోజువారీ కూలీ చేస్తూ జీవనం గడుపుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. పద్మశాలి చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఇల్లు లేని పేద చేనేత కార్మికులకు ఇండ్లు మంజూరు చేయాలని, 50 సంవత్సరాల నిండిన నేతన్నలకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం నాయకులు బాల నారాయణ, కనకరాజు, రఘు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి అన్నగారికి, మంత్రి సురేఖ అక్కగారికి చేయనిది ఏమనగా చేనేత కార్మికులు ఈ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వాళ్ళని బతుకుని లేక ఏ పనులు లేవు కాబట్టి వాళ్ళని ఆదుకోగలని మా యొక్క సిద్దిపేట పట్టణంలో, సిద్దిపేట జిల్లాలో సుమారు 20-30 జనాభా ఉన్న పద్మశాలులు చేనేత ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఉందామని ఇల్లు లేక, కిరాయి కట్టలేక, తిండి లేక రోడ్డు మీద పడి అల్లాడిపోతున్న మా బతుకులను ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి పథకాలను మా చేనేతలు కూడా ఇవ్వాలని, మాకు అదేవిధంగా నామినేట్ పోస్టులు మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రభుత్వము మాకు ఉపాధి, చిరు వ్యాపారం చేసుకోవడానికి ఉపాధికి 5 లక్షల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 50 సంవత్సరాలు నిన్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నాము. మరొక విషయం అయ్యా ముఖ్యమంత్రి గారు, కొండ సురేఖ అక్క గారు, ఒక విషయం ఏంటంటే మా సంఘం ఆధ్వర్యంలో మా దగ్గర సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మా చేరియాల, హుస్నాబాద్ మండల గ్రామాలకు కూడా వేలాది మంది ఇక్కడ లిస్టు మా దగ్గర ఉంది. ఏమని మొత్తం ఇంతమంది జనాభాలో ఎంతమంది పేదరికం ఉన్నారు, నిజమైన ఆ రికార్డు మా దగ్గర ఉంది కనుక మా ఆధ్వర్యంలో మీరు మాకు నామినేట్ పోస్టులు ఇచ్చి మాకు సంపూర్ణంగా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని, విలేకరులను, మీడియాను మేము కోరుతూ అందరి పక్షాన మీకు హృదయపూర్వక పాదాబంధం చేస్తున్నాము. మాకు వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండతోటి అక్క గారికి ప్రార్థన.